నమస్తే, వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్. నా పేరు హరిప్రియ. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. యానాం కనకాలపేటలో జరిగిన రోడ్డు ప్రమాదంలో భర్తను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న సర్పంచ్ కోరుకొండ సింహాద్రిమని పరామర్శించిన ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు. యానాం నియోజకవర్గంలో అల్లూరి సీతారామరాజు జయంతిని పురస్కరించుకుని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ప్రాంతీయ పరిపాలనాధికారి మునిస్వామి, ఎస్పీ రాజశేఖరన్, మున్సిపల్ కమిషనర్ ఖండవల్లి రామకృష్ణ, సిఐ షణ్ముగం. ఐపోలవరం మండలం పరిధిలోని కొమరగిరి, ఎదురులంక గ్రామాలలో అల్లూరి సీతారామరాజు జయంతిని పురస్కరించుకుని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు. యానాం కనకాలపేటలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన సర్పంచ్ భర్త కోరుకొండ సూరిబాబు కుటుంబ సభ్యులను ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు పరామర్శించారు. ఈ సందర్భంగా తాళ్లరేవు మండలం గోవలంకలో భర్తను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న సర్పంచ్ కోరుకొండ సింహాద్రిమను పరామర్శించి ధైర్యం చెప్పారు. మంచి వ్యక్తిని కోల్పోవడం దురదృష్టకరమని, ఆయన అకాల మృతికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. ఆయనతో పాటు స్థానిక సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు సాగి బాబ్జీరాజు, వేగేష్ణ భాస్కర్ రాజు, మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు బృందం కుటుంబ సభ్యులను సింహాద్రమ్మను పరామర్శించి సూరిబాబు మృతికి ప్రగాఢ సంతాపం తెలిపారు. అదేవిధంగా ఎంపీపీ రాయుడు సునీత గంగాధర్, సర్పంచుల సమైక్య అధ్యక్షులు టిల్లపూడి నాగేశ్వరరావు, క్లస్టర్ ఇన్ఛార్జ్ డాక్టర్ మూపూరి వెంకటేశ్వరరావు తదితరుల బృందం సర్పంచ్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు వేగేష్ణ శ్రీనురాజు, బోయిడి వేణుగోపాల్, కోరుకొండ కిరణ్ కుమారి, చంటి తదితరులు పాల్గొన్నారు. భరతమాత దాస్య శృంఖలాలను తెంచడానికి భారత స్వాతంత్ర సమరంలో బ్రిటిష్ సామ్రాజ్యవాదులపై ప్రత్యక్ష సాయుధ పోరాటం సాగించి తెలుగు జాతి పౌరుష ప్రతాపాలను ప్రపంచానికి చాటిన మన్యం విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు అని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ పేర్కొన్నారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 127వ జయంతి వేడుకలను జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అల్లూరి చిత్రపటానికి పూలమాలలు అలంకరించి పుష్పగుచ్చాలతో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రిటిష్ ప్రభుత్వాన్ని గడగడలాడించి ఆయన సాగించిన పోరాటంలో బ్రిటిష్ సేనానులతో పాటు వందలాది మంది బ్రిటిష్ సైనికులను నేలకూల్చిన ధైర్య సాహసోపేతుడైన మహావీరుడు అల్లూరి అని తెలిపారు. భారత స్వాతంత్ర పోరాటాన్ని విప్లవ పంథా వైపు మళ్లించి దేశమంతా పౌరుషాగ్నిని రగిల్చి విప్లవ జ్యోతిగా కీర్తింపబడిన యోధుడన్నారు. త్యాగనిరతి, శౌర్య పరాక్రమాలలో యువతకు ఆదర్శంగా అల్లూరి నిలిచారన్నారు. ఆంధ్రుల పౌరుష ప్రతాపాలను, శౌర్య పరాక్రమ ప్రభావాలను దేశానికి చాటి చెప్పిన వారు అల్లూరి సీతారామరాజు అన్నారు. ఆంగ్లేయుల దురాగతాలపై విప్లవ శంఖం పూరించాడన్నారు. భారత స్వాతంత్ర చరిత్రలో అల్లూరి ఒక మహోజ్వల శక్తి అన్నారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతిని పురస్కరించుకుని ఆయన విగ్రహానికి ప్రాంతీయ పరిపాలనాధికారి మునిస్వామి, ఎస్పీ రాజశేఖరన్, మున్సిపల్ కమిషనర్ ఖండవల్లి రామకృష్ణ, సిఐ షణ్ముగం తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతిని పురస్కరించుకుని ఆయన విగ్రహానికి ప్రాంతీయ పరిపాలనాధికారి మునిస్వామి, ఎస్పీ రాజశేఖరన్, మున్సిపల్ కమిషనర్ ఖండవల్లి రామకృష్ణ, సిఐ షణ్ముగం తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య, సంఘ సంస్కర్త స్వామి వివేకానంద వర్ధంతి సందర్భంగా ఫెర్రీ రోడ్లలోని వారి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అదేవిధంగా యానాం క్షత్రియ పరిషత్, క్షత్రియ యూత్ ఆధ్వర్యంలో అల్లూరి విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ కార్యక్రమంలో రామురాజు, దాట్ల దేవదానంరాజు, వెంకటకృష్ణంరాజు, వర్మ, ముద్దునూరి సహదేవరాజు, సుబ్బరాజు తదితరులు పాల్గొన్నారు. Thank you, sir.
వెయిట్ సార్ వెయిట్ ఏదో స్లోగన్ చెప్పండి మరి నల్లని కూడా చెప్పండి. అల్లూరి సీతారామరాజుకి, అల్లూరి సీతారామరాజు గారికి, అల్లూరి సీతారామరాజు గారికి, అల్లూరి సీతారామరాజు గారికి. చప్పట్లు కొట్టండి అందరూ. కొట్టండి చప్పట్లే. టిఫిన్ పెడితే టిఫిన్ పెట్టండి, బిర్యానీ తప్ప. స్వీట్ బాక్స్ ఎక్కడ? వర్తండి పక్కన కానీ ఈరోజు ఇది అయ్యా సార్ ఓకే సార్. అయ్యా ఇప్పుడు కూడా సార్ ఉండలేవు దాంట్లో కూడా చెప్తాను. ఇప్పుడు చెప్పినట్టు అట్లా ఓకే థ్యాంక్ యూ. స్వాతంత్ర ఉద్యమం కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పోరాడిన మహాయోధుడిని ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు అన్నారు. ఐపోలవరం మండలం పరిధిలోని కొమరగిరి జెండా స్తంభం వద్ద విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 127వ జయంతి వేడుకలను క్షత్రియ యూత్ ఆధ్వర్యంలో గురువారం ఉదయం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు ముఖ్య అతిథిగా పాల్గొని అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన చేసిన సేవలను కొనియాడారు. అలాగే కేక్ కటింగ్ నిర్వహించి చిన్నారులకు కేక్ నిర్వహించి మిఠాయిలు పంపిణీ చేశారు. స్థానిక సర్పంచ్ వర్షాల విజయ చాముండేశ్వరి, మాజీ ఎమ్మెల్యే చెల్లి వివేకానంద, గుత్తుల సాయి, చెల్లి అశోక్, సాగి సూరిబాబురాజు అల్లూరి సీతారామరాజు చేసిన సేవలను ఈ కార్యక్రమంలో అడ్లూరి సతీష్ రాజు, జంపన మధు, జంపన రమేష్ రాజు, జంపన బుజ్జిరాజు, గుట్టముక్కల రమేష్ రాజు, దాట్ల రమేష్ రాజు, జంపన్న కిరణ్ రాజు, క్షత్రియ యూత్ ప్రతినిధులు, స్థానిక నాయకులు, గ్రామ పెద్దలు, యువత, వివిధ ప్రాంతాల నుండి వచ్చిన కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. పతాకావిష్కరణ చేయవలసిందిగా కోరుతున్నాను. ఒకసారి ఆర్డర్ సల్యూట్ ఆర్డర్ నేషనల్ యాంథమ్. కోరుతున్నాండి.
పెద్దలు గ్రామస్తులందరూ కూడా గంటలేసి గౌరవించాలని కోరుతున్నాం. కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇంకా బ్రహ్మాండంగా చేయాలి. వచ్చే సంవత్సరంలో కూడా మళ్ళా ఘనంగా మరి బడుగు బలహీన వర్గాల యొక్క ఆశాజ్యోతిగా మరి కమిటీ సభ్యులు కూర్చోండి, అక్కడ కూర్చోండి. మరి ఈరోజు విప్లవ వీరుడు మంజం వీరుడు అనే ఆవిడన్న మన అల్లూరి సీతారామరాజు గారి 127వ జయంతి మన కమలగిరి గ్రామంలో ఎంత ఘనంగా ఏర్పాటు చేసిన గ్రామస్తులందరికీ, ఈ కమిటీ సభ్యులందరికీ, ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. మరి విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు గారు ఏదైతే రంప ఉద్యమంలో గిరిజనుల యొక్క ఓచుకోత చూసి ఆయన చలించి గిరిజనుల గురించి ఎంతో పోరాటం చేసి మరి ఆయన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పూర్తి స్వాతంత్రం రావాలని చెప్పి అతి చిన్న వయసులోనే ఎంతో పోరాటం చేసి మరి ఆ గిరిజనులందరినీ కాపాడిన మహా వ్యక్తి. అదే కాకుండా ఆ టైంలో కూడా పోలీస్ స్టేషన్ల మీద దాడి చేసి ఆయుధాలు ఆక్రమించుకొని బ్రిటిష్ వారిని ఎదిరించి గడగడలాడించిన అల్లూరి సీతారామరాజు జయంతి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మన ప్రభుత్వం కూడా అధికారికంగా అన్ని గవర్నమెంట్ ఆఫీసుల్లో కూడా చేయమని జీవో ఇచ్చింది. దాంట్లో భాగంగా మన నియోజకవర్గంలో మరి కామర్గిరి గ్రామంలో ఇంత ఘనంగా ఏర్పాటు చేసినందుకు గ్రామస్తులందరికీ పేరు పేరున నమస్కారాలు. మరి అల్లూరి సీతారామరాజు గురించి మనం గత 2 సంవత్సరాల క్రితం మరి భీమవరంలో ఆజాదీకి అమృత్ మహోత్సవం అని చెప్పి మరి ప్రధానమంత్రి మోడీ గారు కూడా దేశవ్యాప్తంగా ఎంతో గుర్తింపు వచ్చేలా అక్కడ నిలువెత్తు విగ్రహాన్ని ఆవిష్కరించుకుని ఎంతో పెద్ద కార్యక్రమం చేయడం జరిగింది. ఎందుకంటే సీతారామరాజు గారు చిన్న వయసులోనే ఈ దేశం గురించి పోరాడిన మహా వ్యక్తి కాబట్టి ఇటువంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకోవాలి. దాని గురించి అధికారికంగా కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రతి ఆఫీసులో కూడా చేసినందుకు మన అందరి తరఫున ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ మరి ఇంత ఘనంగా ఏర్పాటు చేసిన కొమరగిరి గ్రామస్తులందరికీ, ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న వారందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరిన్ని పుట్టినరోజులు ఘనంగా జరుపుకోవాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. తాళరేవు మండలం పటవల గ్రామానికి చెందిన సాయితేజ స్కూల్ కరెస్పాండెంట్ బోనం శ్రీనివాస్ చేస్తున్న సేవా కార్యక్రమాలను యువకులు స్ఫూర్తిగా తీసుకుని సమాజాభివృద్ధికి పాటుపడాలని ఎంపీపీ రాయుడు సునీత, ఏఎంసీ చైర్మన్ కుడుపూడి శివనారాయణ అన్నారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్ల మండలం పటవల పంచాయతీ పరిధిలోని 8 అంగన్వాడీ కేంద్రాలకు శ్రీనివాస్ మినరల్ వాటర్ బాటిల్స్ అందజేశారు. ప్రతిరోజు ఆ కేంద్రాలకు మినరల్ త్రాగునీరు సరఫరా చేస్తానని శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో రాయుడు గంగాధర్, అత్తిలి బాబురావు, ముత్యాల జయలక్ష్మి, వేగి ప్రసాద్, భజన సత్యబాబు, రోళ్ల చక్రవర్తి, ఉంగరాల వెంకటేశ్వరరావు, ఉప సర్పంచ్ చక్కపల్లి లక్ష్మణ్, గాజుల విష్ణుచక్రం, బి పార్థసారథి, అంగన్వాడీ సూపర్వైజర్ లలిత, పలువురు స్థానిక యువకులు పాల్గొన్నారు. అదేవిధంగా మరి మీరు చూశారు, పెన్షన్ కార్యక్రమం అనేది ఇవ్వలేము అని అన్నట్టు భావన తీసుకొచ్చారు అంతకుముందు. మరి ఈరోజు 48 గంటల్లో మొత్తం పెన్షన్లు అంతా కూడా పంపిణీ చేయడం జరిగింది మన ఉమ్మడి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత. అదేవిధంగా ఇప్పుడే మేము చూసాం, మా యొక్క సెల్లో వచ్చింది, మీ సెల్లో కూడా ఉంటుంది. ఉచిత ఇసుక కార్యక్రమాన్ని 8వ తారీఖు నుంచి మహా ఉద్యమంగా చేయడానికి మన ముఖ్యమంత్రి గారు అయినటువంటి చంద్రబాబు గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది.
మరి ఇటువంటి ప్రజలకు సంబంధించిన విషయాలన్నీ కూడా చాలా చక్కగా చేయాలంటే ఉమ్మడి కుటుంబ కార్యక్రమం ఉమ్మడి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు చాలా ఉన్నాయి కాబట్టి మరి అటువంటి దాంట్లో మీరు కూడా గ్రామంలో ఉన్నటువంటి పౌరులు మహిళలందరూ కూడా భాగస్వాములయ్యి ప్రభుత్వానికి చేయూతనిచ్చి ఇంకా కార్యక్రమం మంచిగా చేయడానికి మీ సహకారం అందివ్వాలని కోరుకుంటూ మరి అదేవిధంగా ఈవేళ ఈ వాటర్ ట్యాంకులు ఇచ్చినటువంటి ఈ జన సైనికుల యొక్క ఆదర్శంగా తీసుకుని రాబోయే రోజుల్లో అన్ని గ్రామాల్లో కూడా ఇటువంటి మహత్తరమైనటువంటి సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పి కోరుకుంటూ మరి ఈరోజు ప్రభుత్వం యొక్క కార్యక్రమాలు మీరు చూస్తున్నారు కాబట్టి మన జన సైనికులే కాదు గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు పెద్దలు మేధావులు విద్యార్థులు కూడా. మన శ్రీనివాసరావు జనసేన కార్యదర్శి పడవల గ్రామానికి జనసేన తరపున పనిచేస్తూ ఉన్నాను. అలాగే ఇక్కడ వాటర్ సమస్య ఉంది మా గ్రామంలో. ఈ సమస్య కోసం నేను చిన్నపిల్లలకి వాటర్ అందించాలనే సంకల్పంతో మా జన సైనికులందరినీ మీటింగ్ పెట్టి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇది ఇంత విజయవంతంగా సక్సెస్ చేసి ఈ కార్యక్రమంలో మేము టిన్స్తో పాటు నీటిని కూడా అంగన్వాడీ కేంద్రాలకు చిన్నపిల్లలకు సరఫరా చేయాలని అనుకుంటున్నాం. దీనికి కార్యకర్తలు వచ్చిన పెద్దలు అందరూ కూడా తమ వంతు సహాయాన్ని అందిస్తానని తెలియజేశారు. ప్రతి ఒక్కరికి మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఆల్. ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు ఐపోలవరం మండలంలో ఘనంగా జరిగాయి. ఐపోలవరం మండలం పెనుమత్సవారి వీధిలో గల అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద జరిగిన జయంతి వేడుకల్లో ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్థానిక నాయకులతో కలిసి అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మిఠాయిలు పంపిణీ చేశారు. అదేవిధంగా ఎదురులంక గ్రామంలో అల్లూరి సీతారామరాజు విగ్రహానికి స్థానిక క్షత్రియ యూత్ ప్రతినిధులు పూలమాలలు వేసి నివాళులర్పించి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చెల్లి వివేకానంద, గుత్తుల సాయి, సాగి సూరిబాబురాజు, చెల్లి అశోక్, స్థానిక సర్పంచ్ వర్షాల విజయచాముండేశ్వరి, సూర్యనారాయణ, శాఖ సీతాదేవి, కలిదిండి కృష్ణంరాజు, గాదిరాజు బుచ్చి కృష్ణంరాజు, పెన్మెత్స చంద్రశేఖరరాజు, కిషోర్ రాజ్, శరత్ రాజు, సూర్యనారాయణరాజు, కలిదిండి రాజేష్, వేగేష్ణ సత్యబాబు, నడింపల్లి సత్యబాబు, స్థానిక గ్రామ కమిటీ ప్రతినిధులు, కూటమి పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఓకే సార్. జోహార్ విప్లవ జ్యోతి జోహార్ విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు జోహార్ జోహార్. ఓకే సార్ సార్ ఇలా చూడండి సార్. జోహార్ విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు జోహార్ విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు జోహార్. ఇలా చూడండి సార్. ఓకే సార్. వస్తుందిరా
కాకినాడ జిల్లా ది ప్రొఫెషనల్ ఫోటో వీడియోగ్రాఫర్స్ రిలేటెడ్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యవర్గ సమావేశం తాళ్లరేవు లయన్స్ క్లబ్ హాలులో సలాది యేసుబాబు అధ్యక్షతన నిర్వహించారు. సమావేశంలో అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు తోట సూర్య సుబ్బారాయుడు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మండల స్థాయిలో అసోసియేషన్ బలోపేతానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. త్వరలోనే ఫోటో ఎక్స్పో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. సభ్యుల సంక్షేమానికి తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు. ఈ సమావేశంలో నాగిడి రామాంజనేయులు, సయ్యద్ కామ్రు, కె సతీష్ కుమార్, పితాని సుబ్రహ్మణ్యం, పితాని అనిల్, తొగరు కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. మనం కాకినాడ జిల్లాలో 15 మండలాలు కలిసి కాకినాడ జిల్లాను ఏర్పాటు చేసుకున్నాం. మీరందరూ కలిసి నాకు బాధ్యత చెప్పారు. ఈ సభాముఖంగా మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే అసోసియేషన్లో ఉన్న కార్యవర్గ సభ్యులందరూ ముందుగా గుర్తించాల్సింది ఏంటంటే వారి యొక్క బాధ్యతలు. అది లోకల్ అసోసియేషన్ కావాలండి, జిల్లా అసోసియేషన్ కావాలండి, ఏ అసోసియేషన్ సరే. ప్రెసిడెంట్ యొక్క బాధ్యతలు ఏంటి, వైస్ ప్రెసిడెంట్ బాధ్యతలు ఏంటి, సెక్రటరీ బాధ్యతలు ఏంటి, ఇలాగా ప్రతి ఒక్కరు తమ బాధ్యతను తెలుసుకుని అసోసియేషన్ అంటే మనం ఒక బాధ్యత తీసుకున్నప్పుడు దాన్ని ఎంతవరకు సమర్థవంతంగా మనం ట్రై చేస్తున్నాం. మేము అసోసియేషన్లో వచ్చినప్పుడు మా కోడి చెప్పారు, మా పెద్దలు సాక్రిఫైస్ చేయాలి. అసోసియేషన్ బాధ్యత అంటే మీరు సాక్రిఫైస్ చేయాలి. మీరున్న 1 సంవత్సరం 2 సంవత్సరాలు కూడా మీ వ్యాపారాలు పోతాయి, మీ కుటుంబ సభ్యులతో మీకు ఇబ్బందులు వస్తాయి. ప్రతి విషయంలోనే మీరు బాధ్యత తీసుకుని ఆలోచించండి అని చెప్పారు. భారతదేశ స్వతంత్ర పోరాట యోధులు మన్యం విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు 127వ జయంతి తాళ్లరేవు గ్రామ పంచాయతీలో ప్రజా సంఘాల కన్వీనర్ టేకుమూడి ఈశ్వరరావు అధ్యక్షతన జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ బ్రిటిష్ సామ్రాజ్యవాదం నశించాలని, దోపిడీ పీడన పోవాలని, భారతదేశ ప్రజలు స్వేచ్ఛా స్వాతంత్రాలతో ఉండాలని, అతి చిన్న వయసులోనే స్వాతంత్ర పోరాటంలో పాల్గొని అప్పటికే దేశంలో అట్టడుగున ఉన్నటువంటి మన్యం గిరిజన ప్రాంత ఆదివాసీలతో కలిసి బ్రిటిష్ దురహంకార అధికారులపై సాయుధ పోరాటం నిర్వహించిన విప్లవకారుడు అల్లూరి సీతారామరాజు అన్నారు. అయితే భారతదేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయినా ఇప్పటికీ ఈ దేశంలో దోపిడీ, పీడన, కుల వివక్షత, మహిళల పట్ల వివక్షత పోలేదని, అంతేకాకుండా దేశంలో అవినీతి బాగా పెరిగిందని, భారత రాజ్యాంగం పట్ల, ప్రజాస్వామ్యం పట్ల గౌరవం లేకుండా పోతుందని, అరాచకత్వం పెరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రజా సంఘాల నాయకులు అత్తిలి బాబురావు, నరేంద్ర రెడ్డి, సతీష్ రాజు, సుందరపల్లి సత్యనారాయణ, అబ్రహాం, గుత్తుల మల్లేశ్వరరావు, వి నాని, చిట్టూరి చలపతి, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ధన్యవాదాలు తెలియజేస్తూ అల్లూరి సీతారామరాజు గారి యొక్క జీవిత చరిత్రను మనందరం ఎంతో కొంత తెలుసుకుని ఆయన త్యాగాలను మనం గుర్తు చేసుకుని మనవంతు కృషిగా ఇప్పుడున్నటువంటి సమాజంలో ఉన్నటువంటి రుగ్మతల మీద మనందరం ఎవరి స్థాయిలో వాళ్ళు మనం అందరం పనిచేసినారే సీతారామరాజు గారు కోరుకున్నటువంటి ఒక మంచి సమాజం, సమాజం వస్తుందని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. మల్లేశ్వర గారు, అనులక్ష్మి గారు కూడా సీతారామరాజు గారి కోసం ఒక పాట పాడి దేశమాత స్వేచ్ఛ కోరి తిరుగుబాటు చేయరా, తిరుగు వీర లేవరా, దీక్షకు నిసాగరా. దేశమాత స్వేచ్ఛ కోరి తిరుగుబాటు చేయరా. దారుణ మారణ కాండకు తల్లడిల్ల బొత్తురా, దారుణ మారణ కాండకు తల్లడిల్ల బొత్తురా. నీతి లేని శాసనాలు నేటి నుండి వత్తురా, దారుణ మారణ కాండకు తల్లడిల్ల బొత్తు. ఐపోలవరం మండలం కేసనకుర్రుపాలెంలో వేంచేసి ఉన్న శ్రీ రాజరాజేశ్వరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణంలో 12 రోజుల పాటు నిర్వహించిన ప్రత్యేక పూజలు గురువారంతో ముగిశాయి.
యాగబ్రహ్మ యువకిషోర్ బ్రహ్మశ్రీ కాళ్లకూరి కామేశ్వర శర్మ ఆధ్వర్యంలో సౌరయాగం, చండీయాగం, రుద్రయాగం పూజలు 12 రోజుల పాటు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుండి తరలివచ్చిన సుమారు 40 మంది వేద పండితులు స్వామివారి పూజలను శాస్త్రయుక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతిరోజు దంపతులు పీటలపై కూర్చుని స్వామివారి యాగ పూజలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. చివరి రోజు నిర్వహించిన ముగింపు పూజలలో పరిసర ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించారు. ఆలయ కమిటీ ప్రతినిధులు ఉత్సవాలకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు, గ్రామ పెద్దలు, యువత, వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు పాల్గొన్నారు. ఉంచండి. వేరొక పుష్పాన్ని తీసుకుని గణపతి స్వామి వారిని ప్రార్థన చేయండి. పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య అలా పట్టుకోండి. భజంత్రులు బేళం చేయండి. ఓం ప్రాణప్రతిష్టాపన ముహూర్త మగవారు బ్రహ్మగారు అలా చేస్తున్నారు, అలా చేయండి. ఆడవారు నమస్కారం చేసుకోండి. అస్త్రే విఘ్నేశ్వర మహామంత్రస్య ర్చనే వినియోగ మృష్టాభ్యాన్నర్జనేభ్యాన్ నమః మధ్యమాభ్యాన్ నమః మనామికాభ్యాన్ నమః కనిష్ఠికాభ్యాన్ నమః కరదరగణపృష్టాభ్యాన్ నమః హృదయాయ నమః ఇంద్రసే స్వాహా శిఖాయే వషడ నేత్రత్రయాయ వౌషడ శాస్త్రాయ ఫడ అక్షతలు పుష్పాలు తీసి చేత్తో పట్టుకోండి. నమస్కారం చేయండి. సింధూరాభస్త్రనేత్ర ప్రదర జడర హస్తవల్మం మూడు సార్లు గణపతి స్వామి వారి మీద పూజ చేయండి. నక్షత్ర పుష్పాలు. ఓం గణపత్యాసనాయ జనుషాజ్మాన్నం
अस्मे वर्चस्वीर्यं पावकरोचिषा मन्द्रया देव जह्वया पावकरे विवाग्ने देवागो यहावः गर्भे प्रश्चः कविः जयस्तव शुक्रा फलानन्दैरदे अनादवत्सरदं धदकेशरः शरीरेभ्यः मरालयमसो न वचन्वद स्वाहा जगदम्बार्पणमस्तु नमो देव्यै महादेव्यै शिवायै सततं नमः भद्रायै नियताः प्रणतास्मदा सांगायै सपरिवारायै समाहनायै साजुधायै सशक्तिकरायै वेदाधिष्ठात्रे श्री महालक्ष्मी देव्यै नागवल्ले दलत्वजयतां सकुङ्कुमाक्षरपुष्पैरभ्यर्चितां सकृतो इमा फलानि महाहुतं होस्यामि नमः स्वाहा जय बाला माता महाराज्ञी की चण्डे परा भट्टारिका मातको जगदम्ब विश्वपालिनी मातको हर नमः पार्वती पतये ఇరంగుడి ఈ విధంగా వెళ్ళినటువంటి మనం పంపినటువంటి బ్రాహ్మలు హిమాలయాలకు చేరుకొని అక్కడ అమ్మవారిని చూశారు. ఆవిడ గత జన్మలో సతీదేవిగా
హిమవంతుని యొక్క దక్షుడి యొక్క యజ్ఞానికి పెడితే పిలవకుండా వచ్చిన కారణం చేత అవమానపరిచారు తల్లి తండ్రి బంధుమిత్రులు. ఆ అవమాన భారాన్ని భరించలేక అగ్నిని సృష్టించుకొని శరీరాన్ని దగ్ధం చేసుకుంది సతీదేవి. ఆ సతీదేవే హిమవంతుని యొక్క ఇంట మన రాజరాజేశ్వరిగా పెరుగుతాను. ఆవిడ ఈ జన్మలో కూడా ఆ కేశినికురిపాలెం గ్రామంలో ఉన్న రామలింగేశ్వరుడే నాకు భర్తగా ఉండాలని తపస్సు చేస్తోంది. వీళ్ళు వెళ్ళారు. శంకర ఒక మహత్తరమైన దృశ్యాన్ని మీరంతా చూశారు. ఆ జీలకర్ర బెల్లం స్వయంగా అలంకరించుకుంటే చూస్తే ఒక వధూవరుల జీవితాంతో ఎన్ని సౌఖ్యాలను వేస్తారో, ఎంత శాంతిగా ఉంటారో. ఆ కళ్యాణంలో మన వేళను చూడటం వల్ల మన పెళ్ళిళ్ళు చూడలే అవన్నీ జరగకపోవచ్చు, ప్రమాదవశాత్తు ఆ కాలం మనం ఇంకో రకంగా గడిపేయచ్చు. కానీ ఈ ఇట్లాంటి దేవతా కళ్యాణాల్లో దేవతామూర్తులు చూస్తే మీరందరూ కూడా ఆజీవన పర్యంతం దంపతులు అన్యోన్య సిద్ధితో శాంతితో జీవిస్తారు. ఇది ఇక్కడ బయట. ఇప్పుడు సుముహూర్తం పూర్తయిందమ్మా. మరి ఈ వివాహానికి ప్రతీక మంగళసూత్రం. స్త్రీకి అత్యంత ప్రధానమైన ధనం ఏమిటంటే మంగళసూత్రం, జీవన సౌభాగ్యం. అట్లాంటి మంగళసూత్రానికి అధిదేవత మాంగళ్య గౌరి. అగో మాంగళ్య గౌరిని పూజ చేసి ఇప్పుడు ఆ ఈశ్వరుడి చేత ఆ అమ్మవారికి ధరింపజేయిస్తారు. అలాగే వరుడి చేత వధువుకి ధరింపజేస్తారు. ఆ మంగళసూత్రం ఉన్న సౌభాగ్యంతో మంగళసూత్రం హృదయం దగ్గరికి ఉంటుంది. మంగళసూత్రం హృదయం దగ్గరికి ఉండాలి. ఆ హృదయం దగ్గర మంగళసూత్రం తాగుతుంటే లక్ష్మీదేవి ఉంటుంది. మంగళసూత్రంలో లక్ష్మీదేవి బంగారంతో చేయించుకుంటాం. ఆ పుట్టింటి నుంచి అత్తింటికి వెళ్ళినటువంటి అమ్మాయికి మంచి సద్గుణమైన భావాలు కలుగుతూ ఉంటాయి. ఇప్పుడు అందుకోసం మంగళసూత్రాన్ని లక్ష్మీదేవిగా అలంకరింపజేశారు. అందరూ కూడా చెప్పండి, సర్వ మంగళ మాంగళ్యే. హైకోవరం మండలం కేశినికురిపాలెం గ్రామంలో వెలసినటువంటి శ్రీ రాజరాజేశ్వరి మీద రామలింగేశ్వర స్వామి వారి యొక్క సన్నిధిలో 12 రోజులుగా 12వ రోజు ద్వాదశ దీక్షతో మహాశౌర్యయాగం, చండీయాగం, శివచండీయాగం, రుద్రయాగంలో 3 యాగములు కూడా ఏకకాలంలో 12 రోజుల దీక్షతోటి 45 మంది ఋతుకుల చేత ఈ యాగ కమిటీ గ్రామస్తు భక్తుల యొక్క సహాయ సహకారాలతో దిగ్విజయంగా చేసుకుని చివరి రోజున స్వామివారికి నదీ జలాభిషేకం, శిఖరాగ్ర కుంభాభిషేకం, అలాగే మహాపూర్ణాహుతి, శాంతి కళ్యాణ మహోత్సవం ప్రతిరోజు కూడా ఎంతమంది వచ్చినా అందరికీ కూడా అన్నదాన సమారాధన 12 రోజులు నిర్విరామంగా జరిపించుకుంటూ స్వామివారికి అనుగ్రహం పొంది అందరూ కూడా స్వామివారికి ఆశీస్సులు పొంది ఉన్నారు. ఇప్పుడు శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం కేశినికురిపాలెం. అదేవిధంగా మా గ్రామంలో ఉన్నటువంటి సత్యసాయి సేవా సమితి సేవకులు అలాగే భక్తులు అందరూ కూడా నిర్విరామంగా ఇంచుమించు ఒక 50 మంది ఇక సేవా సమితి సేవకుల చేత ప్రతి ఒక్కరికి కూడా ఏమీ ఇబ్బంది లేకుండా మంచినీళ్ళు కానీ, టీలు కానీ, కాఫీ కానీ, భోజనాలు కానీ అన్నీ కూడా నడుము పట్టుకుని నిర్విరామంగా కృషి చేశారు. వారందరూ కూడా సాయిబాబా అనుగ్రహం, రామలింగేశ్వర స్వామి అనుగ్రహాన్ని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ మీ అందరూ కూడా తెలియజేయబడు. కేశినికూరు రాజరాజేశ్వరి సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో గత 12 రోజులుగా రుద్రహోమం, చండీ హోమం, శౌర్య హోమం దిగ్విజయంగా జరిగినాయి.
ఈ 12 రోజులు కూడా కమిటీ అందరూ కూడా భక్తులు కూడా 50 మంది పాల్గొని 12 రోజుల అన్న సమారాధన దైవ కార్యక్రమం దైవ చింతనతో అందరూ జరుపుకున్నారు. 50 మంది విశేషంగా వచ్చారు. అదేవిధంగా అందరూ కూడా దైవ ఆశీర్వాదంలో పాల్గొన్నారు. ఈ ఉత్సవాల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, ఋత్వికులకి, అలాగే సేవ చేసినటువంటి సేవకులకి అందరికీ కూడా మా కమిటీ తరఫున కొత్త ప్రభుత్వం ద్వారా 6,000 రూపాయలు అందుకుంటున్న దివ్యాంగురాలు పుల్లేపు సూర్యావతి పాలాభిషేకం చేసి అందిస్తున్న ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. పోలవరం జిల్లా పరిషత్ హైస్కూల్ ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో సామాజిక ఉద్యమ నాయకుడు మందాకృష్ణ మాదిగ, సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు ఫ్లెక్సీలకు పాలాభిషేకం నిర్వహించి అభిమానాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంతో హెచ్ఎంవి సురేష్ బాబు, నలమాట లంకరాజు, ఉంగరాల వెంకటేశ్వరరావు, దేవు రాంబాబు, ఉందుర్తి కిషోర్ బాబు, ఉందుర్తి ప్రకాష్, సుబ్బారావు, ఇండుకల సూరిబాబు తదితరులు పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా టీడీపీ, జనసేన, బీజేపీ వికలాంగుల పోరాట నేతలను పీటీఎం సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు పుల్లేపు వెంకటేశ్వరరావు ఘనంగా సత్కరించారు. శాంక్షన్ చేయాలి, తప్పకుండా పోవడం జరిగింది. ఇది ఒక కులానికి సంబంధించింది కాదు. ఇందాక మన జనసేన నాయకులు చెప్పారు, అన్ని కులాల్లో ఉన్న వాళ్ళకి కూడా ఈ 6,000 వచ్చింది. ఇప్పుడు పాపలు చదువుతున్నారు, వాళ్ళ పేరెంట్స్ కూడా ఉండొచ్చు, అందరికీ కూడా పెన్షన్ వస్తుంది. రేపు నెల నుంచి 4,000 వస్తుంది. ఈ అమౌంట్ అంతా కూడా ఏదైతే వాగ్దానం కూటమికి ఆయన సపోర్ట్ చేశాడు కృష్ణమాదిక్ గారు, ఆయన సపోర్ట్ చేయడం వల్ల, మిగతా వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేయడం వల్ల ఈరోజు విజయం సాధించి మనం తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికవడం, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఎన్నికవడం, మనకు ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు, ఈ విధంగా వాళ్ళందరూ కూడా ఇచ్చిన హామీలు తూచా తప్పకుండా జరుగుతున్నాయి. చాలా సంతోషం. తప్పకుండా ఆయన కోరిన విధంగా, కృష్ణమాది గారు కోరిన విధంగా సక్సెస్ అయింది. చాలా సంతోషం. నమస్కారం. మొత్తం అందరికీ సమానంగానే ఇవ్వడం కూడా జరిగింది. ఈ 5 సంవత్సరాలు అసలు రూపాయి కూడా పెరగలేదు పెట్టడానికి. మరి ఈ నేపథ్యంలో రాష్ట్రం కష్టకాలంలో ఉంది. కుక్కల చూపిన దసరా అయిపోయినప్పటికీ కూడా మరి ఇచ్చిన మాట ఇవ్వటువంటి ఆయన మాట ఇచ్చారు. ఎవరికైతే మందకృష్ణ గారు, నేను 6,000 సూర్యకు ఒక 6,000 ఇచ్చేస్తాను. ఇలాగ ఈ పక్క నుంచి 4,000 ప్రకటించి మిగిలిన బ్యాలెన్స్ కూడా 3,000 కలిపి 7,000కి ఇచ్చేస్తున్నారని చెప్పిన మాటని నిలబెట్టుకున్నారు. ఇందాక ప్రకాష్ గారు అన్నట్టు ఏ ప్రభుత్వం వచ్చినా సరే అవి ఖచ్చితంగా అమలు చేసి తీరవలసినటువంటి విషయం. ఒక మంచి భద్రత, మంచి భరోసా. మరి వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. యానాం కనకాలపేటలో జరిగిన రోడ్డు ప్రమాదంలో భర్తను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న సర్పంచ్ కోరుకొండ సింహాద్రిమ్మని పరామర్శించిన ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు. యానాం నియోజకవర్గంలో అల్లూరి సీతారామరాజు జయంతిని పురస్కరించుకుని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ప్రాంతీయ పరిపాలనాధికారి మునిస్వామి, ఎస్పీ రాజశేఖరన్, మున్సిపల్ కమిషనర్ ఖండవల్లి రామకృష్ణ, సిఐ షణ్ముగం. పోలవరం మండలం పరిధిలోని కొమరగిరి, ఎదురులంక గ్రామాలలో అల్లూరి సీతారామరాజు జయంతిని పురస్కరించుకుని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు.